బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ కొన్నాళ్ల క్రితం తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ తో పాటు తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు ఇచ్చారు. దీంతో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాము 10 ఏళ్లుగా కలిసే ఉన్నామని రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా ఆడియోలు రికార్డ్ చేశాడని లావణ్య ఆరోపిస్తున్నారు. మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉదయం లావణ్యపై మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తన సోదరుడిని బెదిరిస్తోందని ఆరోపించారు. మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే లావణ్య నార్సింగ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు తనకేం సంబంధం లేదన్న రాజ్ తరుణ్ లావణ్య ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి. లావణ్య, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతానికి లావణ్య తనకు అబార్షన్ చేయించాడని చెప్పి రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసింది. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం అప్డేట్ ఏంటి? వన్ వీక్ నుండి రాజ్ తరుణ్తో లావణ్యకి సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. మధ్యలో మాల్వి మల్హోత్రా వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ యొక్క వివాదం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే మొదటి నుంచి ఒకటే చెప్తుంది లావణ్య, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆధారాలు బేస్ చేసుకొని నేను ఆరోపణలు చేస్తున్నాను, దాని తగ్గట్టుగానే నేను వీరిపైన కేసు పెట్టబోతున్నానని కూడా చెప్పిన నేపథ్యంలో నిన్న అనూహ్యంగా మరొకసారి లావణ్య తన లాయర్తో కలుపుకొని నార్సింగ్ పిఎస్కి వచ్చింది. నార్సింగ్ పిఎస్కి వచ్చిన తర్వాత దాదాపు 170 వరకు కూడా తనతో ఉన్నటువంటి ఎవిడెన్స్లు, ఫోన్ రికార్డ్స్, దాంతోపాటు స్క్రీన్ షాట్స్, చాటింగ్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ రూపంలో అలాగే పెన్ డ్రైవ్ రూపంలో కూడా పోలీసులకి సబ్మిట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనిపైన అవన్నీ పరిశీలించిన తర్వాత ప్రాథమికంగా ఇప్పుడైతే రాజ్ తరుణ్ పైన సెక్షన్ 493 కింద అలాగే మరో కొన్ని సెక్షన్స్ కూడా అతనిపై పెట్టి కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలని కంప్లీట్ కాపీలో ఆమె ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. పలుమార్లు నా పైన అబార్షన్ చేయించాడు రాజ్ తరుణ్, దానికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నట్టు కూడా అవి కూడా సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ 11 సంవత్సరాలతో నాతో కాపురం చేస్తున్నా కూడా ఇప్పుడు ఎవరైతే మాల్వి మల్హోత్రా ఒక హీరోయిన్ వచ్చింది మధ్యలో, ఆమె వచ్చినప్పటి నుంచి మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇదే అంశాన్ని వారికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ గురించి నేను ప్రశ్నించినప్పుడు ఆయన నా పైన ఈ రకంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు నన్ను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించేలాగా కూడా అతను ప్లాన్ చేశాడంటూ కూడా కొన్ని ఎవిడెన్స్ను ఆమె సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనపడితే గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లావణ్య పైన డ్రగ్స్ కేసు కూడా నమోదైంది. ఎందుకంటే డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడినట్టు కూడా ఆమె పైన కేసు నమోదైంది. తర్వాత ఆమె జైలుకి వెళ్ళింది. 45 రోజుల పాటు రిమాండ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడితే తర్వాత రిలీజ్ అయినప్పుడు తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్తో కాంటాక్ట్లో కావడానికి ప్రయత్నించింది. ఆ సమయంలోనే అతను పట్టించుకోలేదంటూ కూడా ఏదైతే వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఆ ఇల్లు ఏదైతుందో ఆ ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయాడంటూ కూడా ఆమె కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే చాలా క్లియర్ కట్గా రాజ్ తరుణ్ ఎంతమందితో అతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అన్న దానిపై కూడా కొన్ని ఎవిడెన్స్లు అని చెప్పింది. కొన్ని పేర్లు కూడా ఆమె బయటపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే నిన్న సాయంత్రం ఒక ఆడియో రిలీజ్ అయింది. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాలకు ముందు వీరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నప్పుడు వీళ్ళు రెచ్చగొట్టు ఉన్నటువంటి ప్లేస్లో అప్పుడు లావణ్య కొన్ని బూత్ పదాలు వాడుతున్నటువంటి ఆ రికార్డ్ని రాజ్ తరుణ్కి సంబంధించిన వ్యక్తులు కొంతమంది నేను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ ఆడియో అనేది ఒక్కసారిగా వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఆ విషయం గురించి కూడా నా పోలీసు కంప్లైంట్లో కూడా ఆమె ప్రస్తావించినట్టు తెలుసు. నన్ను రెచ్చగొట్టి కొన్ని ఆడియో రికార్డ్ని పెట్టి వాటిని నన్ను బద్నాం చేయాలని కూడా ఆ రకంగా కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా ఆమె చెప్పింది. చెప్పదా ప్రియా? రైట్ రానా, అయితే ఇప్పుడు వారం రోజులుగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, కేసు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అబార్షన్ అంశాన్ని ఆమె
తెరపైకి తీసుకొచ్చి ఆయన పైన కేసు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి అంటే మల్హోత్రా ఈమె పైన కేసు పెట్టింది కాబట్టి లావణ్య మళ్ళీ ఇప్పుడు రాజ్ తరుణ్ పైన కేసు పెడితే వాళ్ళు దారికి వస్తారు, తన మాట వింటారు అనే విధంగా ఒకరిపైన ఒకరు ఎత్తులు వేసుకుంటున్నారా ఈ కేసుల పరంపరలో? అయితే ఇక్కడ లావణ్య చెప్తున్నది ఏంటంటే, మేము ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, లివింగ్ టుగెదర్లో ఉన్నప్పుడు, అతను నాతో శారీరకంగా కూడా సంబంధం ఉన్నప్పుడు, ఇప్పుడు మరొక వ్యక్తి మధ్యలోకి వచ్చి మమ్మల్ని విడగొట్టేసి నన్ను రోడ్డు పాలు చేస్తే నేను ఎట్లా తట్టుకుంటాను? నేను ఏకంగా జైలుకు కూడా వెళ్ళొచ్చాను కాబట్టి నా పెయిన్ కూడా అర్థం చేసుకోవాలి కదా. తను కూడా ఒక మహిళ. నేను ఆ ఉద్దేశంతోనే వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ నేను ఫోన్ చేశాను, మాట్లాడాను, తనతో కూడా మాట్లాడాను. అలా మాట్లాడిన క్రమంలోనే వాళ్ళు రెచ్చగొడుతూ, వాళ్ళు నన్ను బెదిరిస్తూ నిన్ను చంపేస్తామో, రాస్తారని వదిలించి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తామంటూ కూడా నీకు మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు కూడా పెట్టారంటూ కూడా లావణ్య చెప్తున్నటువంటి అంశము. అయితే రాజశరణ్తో తనకున్నటువంటి బంధాన్ని ఆమె బయట పెట్టడం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాడుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజశరణ్ మొదట్లో తన లావణ్యతో నాకు ఆమెతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కానీ తర్వాత మేమిద్దరం విడిపోయాము, మా ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చడం వల్ల ఆమెతో నేను కలిసి లేననేసి కూడా అతను కూడా చెప్పిన నేపథ్యంలో, లేదు నేను జైలుకి వెళ్ళాక ముందు రోజు కూడా తను నాతోనే ఉన్నాడు, మేమంతా కూడా ఒకటే రూమ్లో ఉన్నామనేసి కూడా తను చెప్తుంది. అయితే రాజశరణ్ మాత్రం ఈ లావణ్యకు సంబంధించిన మరొక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ ఒక డ్రగ్స్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎందుకంటే డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నటువంటి ఆ డ్రగ్స్ కేసులో అతను కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ డ్రగ్స్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ఫోన్ నెంబరు లావణ్యది కూడా అతను ఫోన్లో ఉంది కాబట్టి దాన్ని బేసేసుకొని అప్పుడు లావణ్య పైన కూడా కేసు నమోదైంది. అయితే ఆ కేసు నడుస్తుంది. తర్వాత మరొక డ్రగ్స్ కేసులో కూడా ఆమె ఇరువైంది. అయితే మొదటి నుంచి కూడా మస్తాన్ అనే వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నాడు రాజశరణ్. ఎందుకంటే లావణ్యకి మస్తాన్కి ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది. అది చూడలేక నేను పైగా నా ముందే ఆమె డ్రగ్స్ తీసుకోవడము, తర్వాత వల్గర్గా బిహేవ్ చేయడము, వల్గర్గా ఫోన్లు చేసి మాట్లాడడము, ఇవన్నీ చేయడము, నన్ను బెదిరించడం, ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆమెకి దూరంగా వెళ్ళిపోయాననేసి కూడా తను చెప్తున్నట్టు వర్షను. అయితే మాల్వి మల్హోత్రా మాత్రం మరొక వర్షన్ చెప్తుంది. అసలు నాకు రాజశరణ్ ఒక కో యాక్టర్ మాత్రమే తెలుసు. ఈ సినిమా ఏదైతే తిరగబండిరా స్వామి అనే సినిమాకు మాత్రం తాను హీరోయిన్గా ఉన్నాడు, తన కో యాక్టర్కి మాత్రమే తెలుసు నాకు, అంతే పరిచయం. కానీ మిగతా ఎటువంటి వ్యవహారాల్లో మాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, అతనితో నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం అతను ఈ 6 నెలల్లోనే ఒక్కసారి మాత్రమే నేను మాట్లాడాను, అది కూడా మూవీకి సంబంధించిన అంశం పైన మాట్లాడాను. ఇప్పుడు మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా రెడీ అవుతున్నాయి. సినిమా రిలీజ్కి రెడీ అయినటువంటి నేపథ్యంలో కావాలని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో లావణ్య నా పైన కానీ నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తుందంటూ కూడా తను చెప్తుంది. అయితే ఆల్రెడీ సిపి ఆఫీస్ దగ్గర ఉమెన్ సేఫ్టీ వింగ్లో తన కంప్లైంట్ ఇచ్చింది. అదైన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ నిన్న ఫిల్మ్ నగర్కి వెళ్ళింది. ఫిల్మ్ నగర్కి వెళ్ళిన తర్వాత లావణ్య తర్వాత ప్రెస్ మీట్లో పెట్టినటువంటి అంశాలు, ఆమె చేసినటువంటి కామెంట్స్ పైన మరొకసారి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ కేసు నమోదు చేయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు లావణ్య పైన ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. సో మరోవైపు ఇక్కడ నార్సింగ్ పోలీసులో రాజశరణ్ పైన కేసు నమోదైంది. దాంతోపాటు మాల్వి మల్హోత్రా పైన కూడా ఆమె ఫిర్యాదు చేసింది కాబట్టి అవి కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ పై లావణ్య 493 కేసు కూడా సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే మెడికల్ ఎవిడెన్స్ కూడా సమర్పించారు కదా. సో ఇంకా ఏ సెక్షన్ల కింద కేసు పెట్టే అవకాశం ఉంది? ఖచ్చిత మోసము, నమ్మించి మోసం చేశాడనేది ఒక కేసు, తనతో ఫిజికల్గా వాడుకున్నాడనేది ఒక కేసు, చీటింగు అని ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఇంకా 4-5 సెక్షన్స్ కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మేము చూస్తున్నాం కాబట్టి పరిశీలిస్తున్నాం కాబట్టి పరిశీలించిన తర్వాత ఎంక్వైరీలో భాగంగా మరికొన్ని సెక్షన్స్ యాడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని బేస్లెస్ అలిగేషన్స్ కూడా ఉండే అవకాశం ఉందనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. సో ఈ కేసు హై ప్రొఫైల్ కేసు కాబట్టి, ఒక హీరోకి సంబంధించిన కేసు కాబట్టి అన్ని కోణాల్లో కూడా విచారించాలి అనేది కూడా వారు భావిస్తున్నారు. కాకపోతే ఎక్కువగా లావణ్యకి మాత్రం రాజశరణ్కి తనకున్నటువంటి సంబంధం పైన ఎక్కువగా వింటున్నారు. ఎందుకంటే తనను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, సహజీవనం చేశాడు, ఇప్పుడు అసలు సంబంధమే లేనట్టుగా రోడ్డు మీద వదిలేశాడని కూడా తన ఆరోపణలు చేస్తే, దాంతోపాటు తన క్యారెక్టరైజేషన్ చేస్తున్నాడు. తర్వాత తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు కొన్ని ఆడియోలు కానీ ఇవన్నీ రిలీజ్ చేయడము, తర్వాత బెదిరింపులు చేయడము, ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి నాకు లైఫ్ థ్రెటనింగ్ ఉందనేసి కూడా తను ఫిర్యాదు చేసింది. సో దానిపైన కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత రాజశరణ్కి కూడా నోటీసులు ఇచ్చి ఆయన కూడా విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే మాల్వి మల్హోత్రా కేసు కూడా ఇప్పుడు విచారణకు వచ్చింది కాబట్టి ఆ కేసులో కూడా ఇప్పుడు లావణ్యని ఫిల్మ్ నగర్ పోలీసులు అయితే విచారణకు పిలిపించే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.